ప్రధాని మోదీ విశాఖ టూర్ పై మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దాదాపు మనకి ఏజెన్సీ 1 కిలోమీటర్ ఉంటుంది. దత్ ఐలాండ్ దగ్గర నుంచి వెంకటాద్రి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ వరకు 900 మీటర్లు, రఫ్లీ 1 కిలోమీటర్ రోడ్స్ ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాలెన్స్ రెండు సైడ్స్ ఉంటుంది. ఏం మాట్లాడాలమ్మా? ఒక్క నిమిషం, ఏం మాట్లాడాలి చెప్పండి. ఏం డౌట్ ఉంది? మా ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవం. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక మా కార్యక్రమాలు చేస్తుంది. ఇది రెగ్యులరైజ్ చేయాలని తప్పంతో మేము పనిచేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మినహాయింపులు కాబట్టి అవి కూడా చేశాము. ప్రైవేటీకరణ జరగదని 100 సార్లు నేను చెప్పాను. మళ్ళీ డౌట్ ఎందుకు ఉంది మీకు? ఆ డౌట్ ఎందుకు ఉంది? ఎందుకు తప్పుడు ప్రచారం మీరు నమ్ముతున్నారు? మంత్రి గారు వచ్చి చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు మేమందరం చెప్పాను. నేను విశాఖపట్నం అనేక సార్లు వచ్చా. గత 6 నెలల కనీసం 4-5 సార్లు వచ్చి ఉంటా విశాఖపట్నం. నేను చాలా క్లారిటీగా చెప్పాను. మళ్ళీ డౌట్ ఎందుకు అంటే ప్రజలు కూడా దుష్ప్రచారం నమ్మకూడదు. ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా, వాళ్ళకేం పనిపాటు ఉండదు. పూర్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు. ఇది ఫేక్ పార్టీ ఉంది, వైకాపా పార్టీ. వాళ్ళతో దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం పీకారండి? 5 సంవత్సరాలు అడుగుతున్నా. కనీసం రైల్వే జోన్కి భూమి ఇవ్వాల. వాళ్ళు ఏం పీకారు? మళ్ళీ ఒక్క ఐటీ కంపెనీలు సరిగ్గా తీసుకురాలా. మేము తీసుకొచ్చాం టీసీఎస్. ఉన్న కంపెనీలు పోయినాయి, మేము తీసుకొచ్చాం టీసీఎస్. వాళ్ళు మెట్టెక్ జోన్లో కంపెనీలు ఎంత ఇబ్బంది పెట్టారు. మెట్టెక్ జోన్ CEO జితేందర్ శర్మని ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరూ తెలుసు, మీడియా మిత్రులు అందరూ తెలుసు. ఇక్కడ మీరు కూడా పొరపాటున ఒక ఆర్టికల్ వేస్తే మీ పైన కూడా కేసులు పెట్టారు, మర్చిపోయారా? చెప్పండి అమ్మా. అదే రైల్వే జోన్ వచ్చినట్ట ఇచ్చుంటే రావాలి కదా స్వామి. 5 సంవత్సరాలు ఏం పీకారు? నేను ఒక 5 సంవత్సరాలు ఉంది కదమ్మా. ఒక నిమిషమ్మా. సాక్షి ప్రభుత్వం అంటే వైకాపా, సాక్షి వైకాపా. మీ ప్రభుత్వ అధికారంలో 5 సంవత్సరాల్లో ఒక ఋషికొండ ప్యాలెస్ తప్ప, అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్రకు చేసింది ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్. డేటా సెంటర్ ఆ రోజు నేను వెనుకబడి తీసుకొచ్చా, మీరు పక్క రాష్ట్రాన్ని తరిమేశారు. అది మహారాష్ట్రకి వెళ్ళింది. అది లూలు తరిమేశారు. ఇట్లా ఐటీ కంపెనీలు HSBC మూతపడింది మీ ప్రభుత్వ హయాంలో. నేను బతిమలాడి చంద్ర సార్ని ఒప్పించి టీసీఎస్ తీసుకొచ్చా. 10,000 మంది సెంటర్, 2,000 మందికి 2 నెలల్లో రిబ్బన్ కట్టింగ్ ఉంది. మళ్ళీ సెంటర్ కూడా భూమి మేము ఎతికాం. ఇప్పుడు NTPC గ్రీన్ ఎనర్జీ. మళ్ళీ మీరు ఏం చేశారు? 5 సంవత్సరాలు ఏం చేయాల, పట్టించుకోవాలా. రైల్వే జోన్ మీరు పట్టించుకోవాలా. 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? ఆనాడు చేసి ఉండొచ్చు కదా. ప్రధానమంత్రి గారు పిలిచి శంకుస్థాపన చేసి ఉండొచ్చు కదా. ఇది ఎట్టుందంటే మీది చాలా ఎందుకుంటుందబ్బా మీ పార్టీ. కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఒక ఈమెయిల్ పెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మలతో మాడటం బాగా ఇష్టం అబ్బా. రాజశేఖర రెడ్డి గారు ఆత్మతో మాడినట్టున్నారు. అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు కియాకి ఏదో ఈమెయిల్ పెట్టారు, అది పట్టుకొచ్చి దానివల్ల కియా వచ్చిందంటారు. ఏం చెప్పాలి స్వామి? మళ్ళీ టీసీఎస్ కూడా మీరే క్రెడిట్ తీసుకుని ట్రై చేస్తారు. ఏం చెప్పాలి స్వామి ఇది? మళ్ళీ 5 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలా కంపెనీలు? ఉత్తరాంధ్రకు మీకు ఎందుకు తీసుకెళ్ళి? మేము తీసుకొచ్చాం. ఇప్పుడు మెడికల్ డివైసెస్ AMTZ ఎవరు తీసుకొచ్చారు? ఎన్డీఏ ప్రభుత్వం. టీసీఎస్ ఎవరు తీసుకొచ్చారు? ఎన్డీఏ ప్రభుత్వం. లూలు పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చారు? ఎన్డీఏ ప్రభుత్వం. ఆనాడు హుదూద్ జరిగితే యుద్ధ ప్రాతిపదికంగా పనిచేసి నార్మల్సీ రెస్టోర్ చేసింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం.